భిక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షా సమయం ఆసన్నమైంది. చాలా మంది దీక్షలో ఉన్నారు. ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇదివరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునేవాళ్ళం. ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి, ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలొచ్చాయి. ఆ ప్రశ్నలకన్నిటికి కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్‌లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్‌లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీమ్ అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. ప్రతిరోజు పాటించవలసినటువంటి నియమాలు, దీక్షలో ఎలాంటి నియమాలు ఉండాలి గురుగారు? ఎలా చెప్పారు? ఇరుపూటల చన్నీటి స్నానం. చన్నీటి స్నానం ఎందుకు ఈ చన్నీటి స్నానం చేస్తుంటాము? ఆ శరీరంలో ఉష్ణం, కార్తీక మాసంలో మాల ధరించి మార్గశిరంలో దీక్ష ఉండి ఆ యొక్క మకర సంక్రాంతి నాడు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు, అంటే కార్తీక మాసం అంతా చలికాలంగా ఉంటుంది. ఉష్ణం ఉష్ణేన శీతలం. ఆ యొక్క చలిలో ఇంకొక చలిగా ఉండగా ఆ ఉష్ణం లేస్తుంది. తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం స్నానం చేయడము. ఇప్పుడైతే మనం హాయిగా మొగ్గేసుకుంటాం కదా, ఆ చలికాలంలో చూడండి ఆ నల్లా తిప్పితే అలా చెయ్యేలా పెట్టడం, ఇలా చెయ్యిలా వణకడము, మళ్ళీ వెంటనే మగ్గు తీసుకొని స్వామి స్వామి చల్లనీటి స్నానం అయిపోయింది. వెంటనే వస్త్రం ధరించాలి. ఎలాంటి వస్త్రం ధరించాలి? నలుపు, ఎరుపు, తెలుపు, కావి వస్త్రము ధరించి అయ్యా నీ ఉండే హృదయములో సంచలమే లేదు. ఇలాంటి వస్త్రాలు ధరించాలి. మళ్ళీ బొట్టు పెట్టుకోవడం, నల్ల బొట్టు, తెల్ల బొట్టు, ఎర్ర బొట్టు, ఈ బొట్టులన్నీ మనకి ఏవేవి అవకాశం ఉంటే ఆ చిహ్నంగా అయ్యప్ప స్వామి వారిని చూసే మనల్ని చూడగానే ఆకర్షింపబడకూడదు. భక్తి భావన వచ్చేటట్టుగా ఎదుటి వారికి ఆ అలంకారం అనేది చేసుకోవాలి. బొట్టు పెట్టుకోవడం, వెంటనే స్వామివారి పీఠంలో అక్కడ కూర్చొని చక్కగా స్వామివారి యొక్క 108 శరణఘోష, నామస్మరణ, నమస్కార శ్లోకాలు, స్వామివారి యొక్క శాస్తా కవచము, స్వామి అయ్యప్ప అని నామాలు, వీలుంటే అష్టోత్తర నామాలు, ఇవన్నీ కూడా పూజ చేసుకోవడం. తర్వాత పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం, మీ గురుస్వామికి పాద నమస్కారం చేయడం. ఎలా ఉండాలి? ఇక్కడ వరకు అయిపోయింది ఉదయం. మరి ఉదయం టిఫిన్ చేసే అలవాటు, ఏకభుక్తం అన్నారు. ఏకభుక్తం ఒక పూట భోజనం, అది కూడా సాత్వికమైనటువంటి ఆహారం, ఏకభుక్తం అన్నారు. మళ్ళీ సాయంత్రం రాగానే స్నానం. స్నానం ఇవ్వగానే ఈ పెయి మీద బట్టలు ఉంటాయి కదా, దీన్ని ఏం చేయాలి? మన ఇంట్లో అయితే మనం ఎప్పుడైనా బట్టలు ఉతికామా? మన ఇంట్లో వాషింగ్ మిషన్ అయినా ఎక్కడ ఉందో తెలుసా? అలా పడేస్తాం. ఇంట్లో ఆడవాళ్ళు ఉతుకుతారు, మన పక్కన పడేస్తాం. ఇప్పుడు నాకు 41 రోజులు దొరుకుతావురా నువ్వు నాకు అన్నట్టుగా మన చేతనే మన బట్టలను పిండిన పిండు పిప్పకుండా ఉదయం సాయంత్రం పిండిస్తాడు అయ్యప్ప. బట్టలు పిండడం, మళ్ళీ కొత్త బట్టలు, మళ్ళీ ఆ బట్టలు వేసుకోవడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, మళ్ళీ సంధ్యా పూజ చేయడం. రాత్రి అల్పాహారం. అల్పాహారం అంటే అల్పంగా తినడం కానీ రకరకాల నూనె వంటలతో తినడం కాదు. అల్పాహారం చేసి స్వామివారి యొక్క దీక్ష తీసుకొని ఎవరిని ఉద్దేశించి మాట్లాడినా స్వామిగా, వారి అమ్మ అయితే మాలిగేపురం మాత అనడం, ఎదుటి వారిని అయితే స్వామి అని పిలవడం, అది యొక్క అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరికి స్వామి శరణమని 2 చేతులు జోడించి నమస్కరించాలి. అద్భుతమైనటువంటి దీక్షా నియమావళితో ఉండాలి. ఇవన్నీ నియమాలు. కానీ వీటన్నిటిని పొందడానికి ఏం కావాలి? స్వామితో కనెక్ట్ అవుతాం. ఇప్పుడు ఎలా మేము ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు కనెక్ట్ అయ్యాము, అలాగే ఒక శాటిలైట్ ద్వారా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్ కనెక్ట్ అవుతామో, అదేవిధంగా మీ సన్నిధానంలో ఉన్నటువంటి పీఠంలో ఉన్నటువంటి స్వామి దగ్గర కూర్చొని, స్వామి నాకు పూజ చేయడం రాదు, నాకు నమస్కార శ్లోకం చెప్పడం రాదు అని స్వామితో తెలుగులో మాట్లాడి, మీకు తెలిసిన భాషలో మాట్లాడండి. అయ్యప్పతో మాట్లాడి మీరు కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ తేజోమయమైనటువంటి రూపం మీ ముంగిట కనబడాలి. అదే దీక్ష. శరణమయ్యప్ప.